హాయ్ అండి, కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు వినాయకుడికి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే ఏం చేస్తున్నానంటే ఇగో బొబ్బర్లు శనగలు కలిపి ఉడకబెట్టేసాను. ఓ 3-4 కోతలు తెప్పించేసాను. ఇగో 3-4 కోతలు తెప్పించేసాను. ఉప్పు పసుపు వేసి తెప్పించాక ఇదిగో ప్రెషర్ ప్యాన్ పెట్టాను. నూనె కాలింది. ఇదిగో చాలానే ఉంది కదా, పంచడానికే చేస్తున్నాను. నిన్నేమో శనగలు ఇచ్చాను, మొన్నేమో అటుకులు, పాలు, బెల్లం అన్నీ కలిపి ఇచ్చాను. స్వీట్లా తయారైపోయింది, అది ఇచ్చాను. ఇదిగో చాలానే ఉంది కాబట్టి పోపు వేయించుకుంటున్నాను. పోపు వేగాక ఇదిగో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా తరుక్కుని రెడీగా ఉంచుకున్నాను. ఇదిగోండి పోపు వేగిపోయింది. ఇవి కూడా వేసేద్దాం. చాలా పోపు అయింది. అవి కూడా ఎక్కువే ఉన్నాయి కదా, అందరికీ సరిపోవాలి కదా. ఇదిగోండి పోపు వేగిపోయింది. కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇదిగో పసుపు, కలర్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. కలిపేసుకుని ఒకసారి ఈ నీళ్ళు, ఇంకా చూసారా కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ప్రసాదాలు ఇలా కూడా చేసుకోవచ్చు. కొన్ని నీళ్ళు ఉన్నాయి కాబట్టి మూత పెట్టేద్దాం. ఈ ఉప్పు కారం ఇవన్నీ వీటికి ఇంకుతుంది, వీటికి పట్టి బాగుంటుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది.